అపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరకోటి అశోక్ బాబును పోలీసులు నిర్బంధించారు. చెరుకుపల్లి పట్టణంలోని అశోక్ బాబు నివాసం వద్ద బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలకు పరాకాష్ట అని వరకోటి అశోక్ బాబు విమర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు పట్టణంలోని దినకార్యానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి 1:15 వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, మీరు ఎటువంటి ర్యాలీలు చేయొద్దని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మా ఇంటికి సంబంధించి కందుకూరులో ఒక దినం కార్యక్రమానికి సంబంధించి మేము కందుకూరు వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ అని మమ్మల్ని ఈ రకంగా అడ్డుకొని క్యాంపస్కి గేట్లు వేసేసి మనల్ని బయటకు పోనీయకుండా మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. మరి మాకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం దేనికి? పోలీసులు ఎంతమంది పోలీసులు క్యాంపస్లోకి వచ్చి అందరినీ భయభ్రాంతులు చేసి ఫ్యామిలీతో వెళ్తున్నామనేది కూడా చూడకుండా ఈ రకంగా హెరాస్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించింది. ఇమ్మనండి, నాకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామనేది ఇమ్మనండి, ఇస్తే ఇంట్లో కూర్చుంటాం. అంటే మాకు ఇక ఫంక్షన్లు వద్దు, పెళ్ళిళ్ళు ఉండవు, ఇక దినాలు ఉండవు, మా కార్యక్రమాలు ఉండవు, వేటికి పోవడానికి లేదు. మీకు చేతగాక, మీరు పాలన చేయడం చేతగాక ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తప్పు అని చెప్పేసి క్లియర్గా పోలీసు వారికి చెప్తున్నాం. జిల్లా అధికారులకి, ఎస్పీ గారికి చెప్తున్నాం, ఈ విధానం కరెక్ట్ కాదు, దీన్ని మార్చుకోండి. మీకు ఏదైనా చేయదలుచుకుంటే నోటీసులు ఇవ్వండి, మీరేం చేస్తున్నారో చెప్పండి, అంతేగాని ఇట్లాంటి చేతకానితనాన్ని మాత్రం చేయొద్దని చెప్పేసి చెప్తున్నాం. ఇట్లా చేసి ప్రజలను రెచ్చగొట్టి ఖచ్చితంగా రోడ్డెక్కే పరిస్థితి మాత్రం మీరు తీసుకొని వస్తున్నారు పోలీసు వ్యవస్థ అని చెప్పేసి చెప్తాం. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి 1:15 వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు